హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్కి సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అంటే చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఓన్లీ ఫ్యూ అవర్స్ అయితే అయిందండి ఈ అప్డేట్ అయితే రిలీజ్ అయ్యి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ నుంచి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే క్యాక్టస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్స్ అండ్ మెడికల్ డివైస్ కేటగిరీకి సంబంధించి అకౌంట్ కోఆర్డినేటర్ పొజిషన్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్‌ను ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా స్టార్ట్ చేసింది. సో, చాలా రీసెంట్‌గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిందండి. అండ్ ఇక్కడ పొజిషన్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే వర్కింగ్ మోడ్ మనకు రిమోట్ నేచర్‌లో ఉంటుంది. సో, కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ రిమోట్ అని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఫస్ట్‌లీ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. మినిమమ్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అండి. అంటే రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు యాస్ వెల్ యాస్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బయోలాజికల్ సైన్స్ రిలేటెడ్ డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించిన మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫండమెంటల్స్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ అలాగే కస్టమర్ సపోర్ట్ వంటి వాటిపై కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇవి ఈ పొజిషన్ కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ ఈ పొజిషన్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నా అండ్ లేకున్నా ఈ స్కిల్స్ అయితే ఉండాలి. సో రీసెంట్ గా పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ కంపెనీలోని వేరియస్ ఇంటర్నల్ టీమ్స్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్స్ వన్స్ క్లయింట్స్ నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కి సంబంధించిన ఆల్ టాస్కులకు సంబంధించి సపోర్ట్ అందించాల్సి ఉంటుందండి. ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి ఇన్స్ట్రక్షన్స్ కోసం ప్రాజెక్ట్ మేనేజర్స్ తో కోఆర్డినేట్ అవ్వడము, ప్రాజెక్ట్ కి సంబంధించిన నెసెసరీ రిపోర్ట్స్ ను ప్రొవైడ్ చేయడము, ఇన్ టైంలో ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేయడంలో సపోర్ట్‌ని అందించడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.9 ఎల్‌పిఏ నుంచి 5.2 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్‌లీ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్‌ను టైప్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో, ఇక్కడ పోస్టింగ్ టైమ్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఓన్లీ ఫ్యూ అవర్స్ అయితే అయిందండి ఈ రిక్రూట్మెంట్ యొక్క అప్డేట్ అయితే వచ్చి. అంటే చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అండ్ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ పోర్టల్‌లో మీరు ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ పొజిషన్‌కి సంబంధించిన షార్ట్ లిస్ట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కానివ్వండి, అండ్ అప్లికేషన్ స్టేటస్ వంటివి ఈ అకౌంట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో, మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ అండ్ న్యూ పాస్వర్డ్స్‌ని సెట్ చేసుకోండి.
సో నెక్స్ట్ ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ వంటి డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రెస్ డీటెయిల్స్‌ను కూడా ప్రొవైడ్ చేయండి. లైక్ కంట్రీ, స్టేట్ అండ్ సిటీ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ ఆప్షన్‌లో ఇండియాను సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా ప్రొవైడ్ చేసుకోండి. సో ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కెరియర్ పేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.